శివాయ గురవే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఎటువంటి నరఘోష, విపరీతమైనటువంటి నరధిష్టి ఇవన్నిటి వలన అనుకోకుండానే మనిషి ఉన్నటువంటి విధంగా అతని యొక్క ఆర్థిక పరిస్థితిలో దిగజారిపోతాడు. అలాగే అనారోగ్య సమస్యలు పాలవుతాడు. అనేకమైన సమస్యలు, ఇబ్బందులు వస్తాయి. నరధిష్టి, నరఘోషే కాకుండా సర్వభూత బాధలు అంటే ఎవరైనా సరే మనకి ఏదైనా కూడా కావాలని మనం నాశనం అయిపోవాలని బలంగా కోరుకోవటం కానీ, లేకపోతే దానికి సంబంధించి ఏమైనా కూడా మన మీద ప్రయోగాలు చేయటం వల్ల కానీ, లేకపోతే తెలుసో తెలియకో మనం బయట ఏదైనా కూడా తొక్కుతూ ఉండొచ్చు. గాలి, దుష్టశక్తి, పీడలు వంటివి కానీ, నెగిటివ్ ఎనర్జీ కానీ, ఇవన్నీ కూడా గాలి వంటివి, పీడలు ఏవైనా కూడా వాటికి అంటుకుని ఉండటం కానీ, ఇవన్నిటి వలన కూడా అనేక రకాలైనటువంటి సమస్యలతో అతడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో కనుక మీరు చేసినట్లయితే లక్ష్మి, సరస్వతి, కాళీ, మహావిష్ణువు ఈ నలుగురి యొక్క దేవతల యొక్క అనుగ్రహము కూడా అతడిపై ఉంటుంది. ఇది విష్ణు నృసింహ షడాక్షరి మంత్రము అని అంటారు. అయితే ఇది మీరు చేస్తున్నట్లుగా కానీ, ఈ విధంగా మొదలు పెట్టినట్లుగా కానీ ఎవరికి కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. భక్తి శ్రద్ధలతో ఏదైనా కూడా ఒక శనివారం నాడు శుచిగా తలస్నానం అనేటువంటిది ఆచరించి మీ యొక్క పూజా మందిరంలోకి వెళ్ళి ఆ యొక్క విష్ణు భగవానుడిని, లేకపోతే నృసింహస్వామి యొక్క పటాన్ని కావచ్చు, లేకపోతే కాళికామ్మవారు కావచ్చు, లేకపోతే లక్ష్మీదేవి కావచ్చు, సరస్వతి కావచ్చు, ఎవరి పటం ఉన్నా సరే భక్తి శ్రద్ధలతో మీరు నమస్కరించి వాళ్ళని చూస్తూ వాళ్ళ యొక్క అనుగ్రహం మీ పట్ల కురిపించమని చెప్పి నమస్కారం చేసుకుని ఈ యొక్క మంత్ర జపం అనేటువంటిది మొదలు పెట్టండి. రుద్రాక్షమాల, తులసిమాల ఏదైనా సరే జపంకై వాడచ్చు. ఎన్నిసార్లు చెయ్యాలి? 1008 సార్లు చెయ్యాలి. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఎవరైతే ఈ యొక్క మంత్రాన్ని 1008 సార్లు చొప్పున చేసుకుంటూ ఉంటారో ఎటువంటి భూత బాధలు తోటి వాళ్ళు బాధపడుతున్నా అవన్నీ కూడా నివారించబడతాయి. నివారించబడటమే కాకుండా అవి మళ్ళీ కూడా వాళ్ళ మీదని కూడా రాకుండా ఒక రక్షణ కవచం అంటూ ఏర్పడుతుంది. ఫలానా ఇన్ని రోజులు చెయ్యాలి, అప్పటి నుంచి ఫలితం వస్తుంది అని ఏమాత్రము కూడా చెప్పబడి లేదు. కాబట్టి వీలైనంత వరకు మీకు చక్కగా ఉపశమనం కలిగేంత వరకు కూడా ప్రతిరోజు దీన్ని 1008 సార్లు చొప్పున చేసుకోవటానికి ప్రయత్నించండి. ఉదయము ఒకవేళ కాకపోతే గనక సాయంకాలమైనా సరే ఈ యొక్క ప్రక్రియ, ఈ యొక్క మంత్ర జపం అనేటువంటిది మీరు చేసుకోవచ్చు. అర్థమైంది కదా? ఆ యొక్క మంత్రం అనేటువంటిది తెలియజేస్తున్నాను, వినండి. ఓం నమో భగవతే మహావిష్ణవే ఐం క్లీం శ్రీం హ్రీం క్షౌం ఫట్ స్వాహ. మళ్ళీ చెబుతున్నాను. ఓం నమో భగవతే మహావిష్ణవే ఐం క్లీం శ్రీం హ్రీం క్షౌం ఫట్ స్వాహ. ఇది ఆ యొక్క మంత్రము. ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. కనీసము మీరు ఒక వారం రోజులైనా ప్రతిరోజు ఇది చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా మీకు ఒకవేళ అనారోగ్య సమస్యలు కావచ్చు, లేకపోతే విపరీతమైన నరదిష్టి, నరఘోష వంటివి కావచ్చు, భూత బాధలు కావచ్చు, ఏవైనా సరే మీకు ఉపశమనం అనేటువంటిది మీకే తెలుస్తుంది, కనిపిస్తుంది. కానీ అప్పటి నుంచి వదిలేయకుండా ప్రతిరోజు కనుక ఇది యొక్క సాధన కనుక మీరు చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. మీకు రక్షణ కవచంలో ఏర్పడుతుంది. మీకు ఉపశమనం అనేటువంటిది కలిగి మీకు ప్రశాంతంగా ఉన్నంత వరకు కూడా చేసుకోండి. తదుపరి ఇంకా మీకు దానివల్ల మీకు ప్రయోజనం కలిగింది, మార్పు ఉంది, ఇంకా మళ్ళీ 1008 సార్లు రోజు చేసుకోలేము అని అంటే ఒక 7 సార్లు 9 సార్లు రోజుకి ఒక మారు తలుచుకోండి, చాలు, సరిపోతుంది. కానీ మీకు దీనివలన లబ్ధి పొందేంత వరకు, లాభం ఉండేంత వరకు కనీసం ఒక వారం రోజులైనా ప్రతిరోజు 1008 సార్లు చేసుకుంటుండడానికి ప్రయత్నించండి. అర్థమైంది కదా? సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.